హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. మకర రాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయము, 14 ఖర్చు, 4 రాజ్యపూజ్యము, 5 అవమానము. ఈ మకర రాశి వారికి చాలా పెద్ద రిలీఫ్ ఏంటి అంటే, ఈ ఉగాది రోజు నుండి ఏలినాడు శని ముగుస్తుంది. శనైశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. ఈ 7.5 సంవత్సరాల పాటు ఏలినాడు శని వల్ల పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి శని మంచి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి కాలము. మే 15 వరకు గురువు 5వ స్థానంలో మంచి సంచారంలో ఉంటాడు. కాబట్టి మే 15 వరకు చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చే కాలము. శనైశ్వరుడు 3వ స్థాన సంచారం వల్ల స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాది సిద్ధికృతు, స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం, రవిపుత్రే ద్వితీయగే అంటుంది శాస్త్రము. స్త్రీ భోగంచ అంటే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. శనైశ్వరుడు అనుకూలిస్తాడు. ఏవైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నారో, ఒక గృహాన్ని కొనాలనుకున్నారో, ఒక వాహనాన్ని కొనాలనుకున్నారో, అవన్నీ కూడా ఇప్పుడు ఫలించేటువంటి కాలము. మనస్సౌఖ్యం, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటిదాకా నెరవేరిన సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి మనస్సుకు హాయిగా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధికృతం, మీ మనసులో ఏదైతే ఆలోచిస్తారో, ఏ సంకల్పం చేస్తారో అవన్నీ కూడా సిద్ధించేటువంటి కాలము. స్వస్థానం ప్రాప్తి ఆరోగ్యం, ఎవరైనా ఇప్పటిదాకా ఏదైనా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అటువంటి అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఉద్యోగస్తులు కనుక అయినట్లుంటే వారికి కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్టుంటే వారికి కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాల గురించి చర్చించేటువంటి చర్చలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలిసి వస్తాయి. నూతనంగా కొత్త ఆలోచనలు చేస్తారు. అటువంటి ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు ఉండేవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. అంటే ఉద్యోగాలు ఉండేవారికి ప్రమోషన్స్, హైక్స్ బాగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి బాగా లబ్ధి చేకూరుతుంది. కొత్త బ్రాంచులు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి రుణభారాన్ని తగ్గించుకుంటారు. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. అయితే జూన్ తర్వాత నుంచి ఈ జూదము, స్పెక్యులేషన్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పనిచేస్తారు. కొత్త ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శ్రమ పడతారు. అందువల్ల ఆ సమయానికి నిద్ర ఉండదు. అటువంటి నిద్రాభంగం లేకుండా చూసుకోవాలి. నిద్రాభంగం కనుక కలిగినట్లుంటే అకాల భోజనం ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఆరోగ్య భంగం ఉంటుంది. కాబట్టి ఇటు ఆరోగ్యాన్ని అలాగే చేసేటువంటి ఈ అధిక శ్రమ ఒత్తిడిని సరిగ్గా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆనందంగా ఉంది కదా అని కొన్ని అనుచిత కార్యాల మీద మనస్సు మరలుతుంది. అలా మరలకుండా బుద్ధిని ఉపయోగించి మనసును కంట్రోల్ పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైతే కోర్టు కేసులలో వ్యాజ్యాలు ఉంటాయో, కోర్టు కేసులు ఉంటాయో అటువంటి కోర్టు కేసులు తొందరగా తేలవు, ఆలస్యం అవుతుంది. ఇంకా వేచి చూడాలి. ఆగస్టు తర్వాత ఆర్థికంగా పుంజుకుంటారు. అంటే ఎవరైతే ఆర్థికంగా సరిగ్గా ఉండరో అటువంటి వారికి ఆగస్టు తర్వాత ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటువంటి కాలము. ఒక్కొక్కసారి ఇతరుల మీద అక్కసు, ఈర్ష్య పెరుగుతుంది. వారిపైన వ్యతిరేక విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. భోజనం విషయంలో కానీ, విహార విషయాల్లో కానీ, నిద్రా సౌఖ్యంలో కానీ ఉల్లాసంగా బ్రహ్మాండంగా ఉంది అనిపించినా సరే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. గతంలో ఏలినాడు శనిలో అనేక ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందుల నుండి అనేక కొత్త పాఠాలు ఇప్పుడు నేర్చుకున్నారు. శనైశ్వరుడు మకర రాశి వారికి, కుంభరాశి వారికి పెద్దగా హాని చేసేవాడు కాదు. కాబట్టి మిగతా రాశుల వారితో పోల్చినప్పుడు ఏలినాడు శని ఈ మకర కుంభరాశుల వారిని పెద్దగా ఇబ్బంది పెట్టడం, మకర రాశి వారిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అంతగా లేకపోయినా కొంత ఇబ్బంది, అనుకున్న సమయానికి పనులు కాకపోవడము, మన సంకల్పాలు నెరవేరకపోవడం వల్ల కొద్దిగా నిరాశ, అనిశ్చితి, చీకాకు ఉంటుంది. అవన్నీ కూడా తొలగిపోయి
ఈ సంవత్సరము మకర రాశి వారికి చాలా బ్రహ్మాండంగా బాగా కలిసి వచ్చే కాలము. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అనేక ప్రణాళికలు వేసుకుంటారు, అనేక కార్యాలు చేపడతారు, అనేక ఆలోచనలు ఉంటాయి. ఒకేసారి అన్నీ కనుక ఆచరణలో పెడితే ఏది ముందు పోవాలి, ఏది వెనక ఉండాలి అర్థం కాని పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ప్రియారిటీ చేసుకొని ఆ సంకల్పాలు కనుక నెరవేర్చుకుంటే మంచిగా బాగా కలిసి వచ్చే కాలము. శని బాగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడే కాదు, 2026 మొత్తము, 27 మొత్తము, 28 ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఈ మకర రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉంటాడు. కాబట్టి మీరు ఇప్పుడు వేసే ప్రణాళికలు ఈ 3 సంవత్సరాల పాటు కూడా కొనసాగుతూ ఉంటాయి. మంచి అభివృద్ధి జరుగుతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ గురుబలం బాగా ఉంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చే కాలము. మకర రాశి వారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అందువల్ల డబ్బు ఖర్చు అవుతుంది. దాని గురించి కొద్దిగా రుణాన్ని చేయవలసి వస్తుంది. ఇప్పటిదాకా శుభకార్యాలు చేయాలని ఎదురు చూస్తారు. కానీ ఏలినాడు శని ప్రభావం వల్ల అవన్నీ కూడా ఆలస్యమైనాయి. కానీ ప్రస్తుతము ఏదైతే వాయిదా పడినటువంటి అనుకున్నటువంటి కావాలని వేచి చూస్తున్నటువంటి శుభకార్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో వీరు నిర్వహిస్తారు. వీరి సంతానానికి మంచి విజయం కలిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరము ఈ 12 రాశుల్లో చాలా బ్రహ్మాండంగా మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకోదగ్గ రాశిలో మకర రాశి కూడా ఒకటి అని చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటి అంటే ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకాలను బట్టి వారికి దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ పుట్టినప్పుడు ఉండేటువంటి గ్రహచక్రం బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ ఫలితాలు కూడా మనం అనుభవిస్తాము. కాబట్టి ఆ ఫలితాలు ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా సమన్వయం అవుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు గ్రహచార ఫలితాలు ప్రపంచంలో ఉండేటువంటి మకర రాశి వారందరికీ సంబంధించింది. కాబట్టి అందరికీ ఇదే విధంగా ఇలాగే జరగాలని లేదు. వ్యక్తిగత జాతకంలో ఉండే ఫలితాలు, చేసే కర్మలు, చేసే పుణ్యకార్యాలు ఇవన్నీ కలిపితే అప్పుడు మనకు ఉండే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు తప్పకుండా గమనించాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీకు అంతా బ్రహ్మాండంగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.